అరకు పార్లమెంటు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన గ్రామాల్లోకి గీతాకి బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున గీతాకు హారతులు పడుతూ బొట్టు పెట్టి వారి గ్రామాలకు ఆహ్వానించారు. ప్రచారంలో భాగంగా మెంటాడ మండలం సంతపేట జంక్షన్ నుండి పలు వీధుల్లో నడుస్తూ ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు. తనను గెలుపుతో ప్రధాని నరేంద్ర మోదీ గారికి బహుమతిగా అందివ్వాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ రోజు ఈ కూటమి ఏర్పడడం మనం చూస్తున్నాం. కానీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ 20 సంవత్సరాలుగా వెనక్కి వెళ్లిపోవడం మనం చూస్తున్నామని తెలిపారు. డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి 5 లక్షల రూపాయలు సంవత్సరానికి వైద్యానికి అయ్యే ఖర్చు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇది చారిత్రాత్మకంగా ఇప్పుడు వరకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదమ్మా. 70 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయరు. అట్లాంటిది ఆలోచిస్తున్నారు. అలాగే ముద్రా లోన్, ఇంతకు ముందు చిన్న చిన్న లోన్స్ ఇచ్చేవారు 5 లక్షలు. ఇప్పుడు ముద్రా లోన్స్ ప్రతి ఒక్కరికి 20 లక్షల చొప్పున ఇవ్వడానికి రెడీ అయ్యారు నరేంద్ర మోదీ గారు. అలాగే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ. ఈ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండాలి. ప్రతి ఒక్క గిరిజనులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఇంటింటికి మంచినీరు సౌకర్యం కల్పించాలి. రైతులకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పంటలకి సౌకర్యాలు కల్పించి నీటి సౌకర్యం కల్పించాలి. రైతులకి కిసాన్ ఎన్నో రకాలైన పథకాలు తీసుకొచ్చి మీ అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు సర్పంచ్ నిధులు చూస్తే మనం సర్పంచ్ నిధులన్నీ మళ్లింపబడినాయి. చాలా మంది మనం అంతా యాజిటేషన్స్ చేసాం. సర్పంచ్ నిధులు లేవు, మన రోడ్లు వీధి దీపాలు లేవు, ఎందుకంటే కరెంటు బిల్లు అని చెప్పి కట్ చేసేస్తున్నారు. ఈ రోజు చెప్పాలంటే వీధి దీపాలకి సోలార్ ప్యానల్స్ తోటి LED ల్యాంప్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే చాలా రకాలైన సౌకర్యాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి అవన్నీ వినియోగించుకోవాలంటే మన రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఏసీ రూమ్ లో కూర్చుని ఆయన జీవితం ఆయన హాయిగా సినిమా షూటింగ్లు చేసుకుని గడపచ్చు. కానీ అలా కాకుండా బయటకు వచ్చి ఎండనక వాననక కష్టపడుతూ అందరి కోసం, ప్రజల కోసం, మన భావి భారత ఆంధ్రుల కోసం, మన పిల్లలు తరతరాలు నెక్స్ట్ భవిష్యత్తు తరాల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఉపాధి లేక ఈరోజు యువకులు ఎంతమంది రోడ్ల మీద ఉన్నారో మనం చూస్తాం. మనం ఆలోచిస్తే ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, క్యాలెండర్ లేదు. మీ క్యాలెండర్ కూడా వచ్చాడు, జాబ్ మాట దేవుడు, జాబ్స్ లేవు. 70 సంవత్సరాలు దాటిన వారికి 5 లక్షల రూపాయలు సంవత్సరానికి వైద్యానికి అయ్యే ఖర్చు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇది చారిత్రాత్మకంగా ఇప్పుడు వరకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదమ్మా. 70